ప్రతిదీ సారి వచ్చి బండి కాడ వెరిఫై చేసి ఇస్తున్నారు. సరే పని లేదు సార్ డేట్ స్టాంప్ సంతకం పెడుతున్నాము, తర్వాత సీరియల్ నెంబర్ వేస్తున్నాము. ఇవన్నీ అక్కడ కలెక్ట్ చేసుకుంటాము. ఈ లిస్ట్ అంతా సీరియల్ నెంబరు ట్రాక్టర్ నెంబర్తో సహా మేము రిజిస్టర్లో రాసుకుంటున్నాము. అది మెయింటైన్ అవుతుందా లేదని క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాము. మీరు చెప్పే ఇష్యూస్ అవంతా ఇప్పుడు గత 4 రోజులుగా మేము ఇన్వాల్వ్ ఈ సీరియల్ నెంబర్ సిస్టమ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఇర్రెగ్యులారిటీస్ అయితే జరగట్లేదు. కొంతమంది ట్రాక్టర్లు ఖాళీ ట్రాక్టర్ కీలల్లో పెట్టి ఖాళీ ట్రాక్టర్ మా కాయలు వస్తాయని చెప్పి ముందుగానే టోకెన్ తీసుకునేవాళ్ళు. అవన్నీ టోకెన్ ఇచ్చే ముందే ఫుల్ లోడ్ ఉందా లేదా చెక్ చేసుకుని ట్రాక్టర్ ఉంటే కీలను బయటకు తీసేస్తున్నాం టోకెన్ అయిపోతా. అదేవిధంగా ఒక కాల్ లోడ్ అట్ట పెట్టుకొని టోకెన్ తీసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్గా కాయలు కోసుకొచ్చి నేరుగా వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటివి కూడా మేము అలౌ చేయట్లేదు. తర్వాత ఎవరు వరుస నెంబరు క్యూ లైన్లో ఉంటుందో అవే వాటికే ఇస్తున్నాం. కాదంటే 3 రోజులు ఇక్కడ ట్రాక్టర్ పెట్టుకోవడం వృధా కాబట్టి టోకెన్ తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి కరెక్ట్గా వాళ్ళ సీరియల్ నెంబర్ వచ్చే టయానికి గేట్ దగ్గరకు వచ్చి పోతున్నారు. ఒక్కోసారి సీరియల్ నెంబర్ జంప్ అయిపోయి ముందు సీరియల్ నెంబర్ వాళ్ళు టయానికి రాకపోవడం వల్ల వెనకబడిపోతూ ఉంటారు. అలాంటి వాటికి సీరియల్ నెంబర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి చూసి వెరిఫై చేసి పంపిస్తారు. ఇద్దరు కూడా ఇబ్బంది వల్ల కొద్దిగా టైట్ అవుతాం సార్. నిద్ర పోయినప్పుడు తర్వాత ఇంతకుముందు ఆరోపణలు వీళ్ళు రైతులు చేసిన ఆరోపణలు ఏంటంటే మాకు తెలియకుండా రాత్రి నైట్ టైమ్స్ టోకెన్ లేకుండా రికమెండేషన్లు వాళ్ళు చేసుకొని అక్కడ మేనేజ్ చేసుకొని నైట్ టైము తీసుకెళ్ళిపోయి అన్లోడ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి ఒక 30-40 ట్రాక్టర్లు వెళ్ళిపోయేటివి, 70 నుంచి 80 ట్రాక్టర్లు మాత్రమే రైతులు పర్ డే పోయేటని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే మేము ముందే చెప్పారు రోజుకు 120 ట్రాక్టర్లు అంటే 120 ట్రాక్టర్లు అంటే వాళ్ళ కెపాసిటీ రోజుకు ప్రాసెసింగ్ కెపాసిటీ అంతా అంత మనకు కరెక్ట్గా టాలీ అవుతుంది. 120 ట్రాక్టర్లు అంటే ఒక ట్రాక్టర్కి యావరేజ్గా మీరు 5 టన్నులు వేసుకున్నా కూడా దాదాపు 700 టన్నుల నుంచి 200 టన్నులు వాళ్ళ ప్రాసెసింగ్ కూడా అంతే. సో ఈ 120 ట్రాక్టర్లు రైతులకు పోతున్నాయని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. సో మధ్యలో వితౌట్ టోకెన్ ట్రాక్టర్ పోయేదానికి ఆస్కారమే లేదు. మీరు కావాలంటే డైరెక్ట్గా మేము చెప్పడం కాదు, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి.